తల్లి కొడుకులం కూర్చొని ఇంట్లో తీరిగ్గా అన్నీ ముందు పెట్టుకొని కూర్చున్నాం అనమాట. ఏంటంటే ఇవన్నీ చందు అన్నయ్యకి అమ్మ వెళ్ళినప్పుడు, అంటే షూటింగ్ కోసం వెళ్ళాడనమాట. 1 వీక్ అవుతుంది. వెళ్ళినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి కారం ఒకటి తీసుకొని రమ్మని చెప్పాను నేను. కారం అయిపోయింది నా దగ్గర, అమ్మ ఉంది అని అడిగితే ఇంకా సరేలే అని తీసుకొస్తాలని చందన్నయ్య కూడా వెళ్ళి తీసుకొచ్చారనమాట. కారంతో పాటు టమాటోలు, ఇంట్లో రామ్ములక్కాయల చెట్టు ఉంది, మేమైతే అవే అంటాము చిన్న టమాటోల్ని. ఒక 4 కంకులు, 4 మామిడికాయలు, టమాటోలు, కరివేపాకు, ఇంకా కారము, ఇంకా ఏదో పంపించింది, ఇంకేదో ఉందన్నమాట, గుర్తు రావట్లేదు సడన్గా. అవి మా వారు అదే అంటున్నారు. మామూలుగా అయితే ఏదన్నా తీసుకొస్తే కొనుక్కున్నా అంత సంతోషం ఉండదు, కానీ ఎవరికైనా సరే ఆడపిల్లలకి అమ్మగారింటి నుంచి ఏదైనా ఒక చిన్న వస్తువు వచ్చినా, ఏది వచ్చినా సరే చిన్నది, ఎంత ఆనందపడిపోతారండి. అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే ఆయన చెప్తున్నారనమాట. అవును మరి అట్లా అందులో అంత ప్రేమ ఉంటుంది. మామూలుగా నేను కారం ఒకటి ఇమ్మన్నా ఏమున్నాయా ఏం లేవా అని అన్నీ వెతికి పంపిస్తారనమాట. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకి మామూలుగానే ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి ఏదైనా వాళ్ళ కోసం మనం ఉంచుకున్నది కూడా అవకాశం వచ్చింది కాబట్టి తీసుకురావడానికంటే మనకు కొంచెం దూరంలో ఉన్నప్పుడు ఇంకా తీసుకురాలేరు, వాళ్ళే ఇది చేసుకుంటారు. కానీ అవకాశం వచ్చినప్పుడు వస్తారనేసి 1 గంట ముందు నుంచి ఏమేమి ఉన్నాయా ఎతకడం అని, లేదంటే ముందే చెప్తే ఇంకా తీసుకొచ్చేదాన్ని కదా అని మామిడికాయలు అట్లా చెప్పింది అనమాట మా అమ్మ. మా వారు అదే అంటున్నారు, మొహం వెలిగిపోతూ ఉందనేసి. ఎవరికైనా ఉంటుంది ఆ ఫీలింగ్, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది పుట్టింటి నుండి వచ్చింది. మామూలుగానే ఒక సంచితో వెళ్తే మనం 2-3 సంచులతోటి 4-5 సంచులతో వస్తామన్నమాట. పండగకైనా, ఊరికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, దేనికైనా. అలాంటిది ఇంకా మనం వెళ్ళకుండానే వచ్చేసేయంటే ఇంకా ఆ సంతోషం వేరే ఉంటుంది అనమాట. అసలు ఏమొచ్చాయి ఏంటి అనేది అయితే నేను ఫుల్ వీడియో కూడా చేశాను. కావాలంటే ఛానల్ కింద లింక్ ఇస్తాను, చూడండి. ఒకవేళ ఎడిటింగ్ అయిపోతే కనుక ఆ వీడియో ఖచ్చితంగా ఇస్తాను. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతారా? మన పుట్టింటి నుండి వాళ్ళు ఎంత కోటీశ్వరులు అయినా సరే, ఎంత కోటీశ్వరులకి కోడళ్ళైనా, లక్షాధికారులకు కోడళ్ళైనా సరే, ఏదైనా ఒక చిన్న వస్తువు అక్కడి నుంచి వచ్చిందంటే తెలియని హ్యాపీనెస్ ఉంటుంది ఖచ్చితంగా ఆడపిల్లలకి. ఎవరు ఏదో ఒక టైంలో, ఏదో ఒక్కసారైనా సరే, నెలలో, సంవత్సరంలో ఒక్కసారైనా అలా ఉంటుంది. తీసుకొచ్చినవి అయితే ఇవన్నమాట. ఇంకోటి ఏదో అంటే మా దీవెన మా ఫ్రిడ్జ్లో పెట్టేశాడు దాన్ని. యాక్చువల్గా ముందే చెప్తే మా దీవెనకి పాలు అంటే చాలా ఇష్టం అనమాట. గేదె పాలు తోడేసిన పెరుగు కానీ అవి ముందే చెప్తే తీసుకొచ్చి పెట్టేశారు. నేను 1 అవర్ ముందు చెప్తే మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళు తీసేసి టైంలో ఉండవు కదా అనేసి అనింది. సరే ఈసారి వచ్చినప్పుడు చెప్తాలే అని చెప్పాను. ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు సంగతి మేము వెళ్తే తీసుకొచ్చుకుంటాం, ఎందుకంటే ముందే తెలుసు కదా మేము ఎప్పుడు ప్రయాణం అవుతామనేసి. అలా జరిగిందనమాట డిస్కషన్.